Okay, good morning. Next is e power x into secant x into secant x plus secant x plus tan x, secant x tan x. ఎప్పుడైనా సరే e power x into two functions sum of two functions గా ఉంటే దీని యొక్క డెరివేటివ్ ఇది అవుతుందో దీని యొక్క డెరివేటివ్ ఇది అవుతుందో చూసుకోండి. secant x డెరివేటివ్ ఏమవుతుంది? secant x tan x. ఓకేనా? కాబట్టి ఫార్ములా వేసేయండి. ఇది చిన్న లెక్క కాబట్టి integral of e power x into f of x plus f dash of x, f of x plus f dash of x is equal to dx is equal to e power x into f of x. ఓకేనా? ఈ ఫార్ములా ప్రకారం వేస్తే ఏమవుతుంది? integral of e power x into secant x plus secant x tan x is equal to ఏమవుతుంది? e power x into secant x plus ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సిక్స్త్ వన్ integral of e power x into cos x, integral of e power x into cos x into dx. దీన్ని ఏ అనుకోండి, ఎందుకంటే cos x sin sin cos వస్తుంది అనమాట. ఓకేనా? దీన్ని u into v చేసుకుంటే దీన్ని u దీన్ని v అనుకోండి. అనుకుంటే ఏ లేకపోతే ఫస్ట్ ఫార్ములా integral of uv is equal into dx is equal to integral of u into integral of v minus integral of v into u dash. ఓకేనా? దీన్ని ఏ అనుకున్నాము. a is equal to integral of u e power x into left cos x into e power x is equal to cos x into u, cos x into integral of v అంటే integral of cos x integral of e power x minus integral of e power x into cos x కి డెరివేటివ్ into dx. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు cos x into e power x ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? e power x minus integral of e power x ఇంటిగ్రేషన్ e power x into cos x కి డెరివేటివ్ minus sin x అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అయిపోతుంది into dx అని. దీన్ని అలా రాయండి. రాస్తే e power x into cos x ప్లస్ మళ్ళీ దీన్ని u into v వేయండి. వేస్తే ఇది u ఇది v అవుతుంది. వేసుకుంటే ఈ చూడండి u sin x into integral of e power x minus integral of e power x into sin x కి డెరివేటివ్ into dx. ఓకేనా? కింద కనిపించు. నోలా కనిపించలేదా? కిందకి అది ఇది కనిపిస్తుంది. యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఇది నెక్స్ట్ a is equal to ఏమవుతుంది? a is equal to e power x into cos x plus sin x into e power x ఇంటిగ్రేషన్ e power x అవుతాము మైనస్ ఇంటిగ్రల్ e power x ఇంటిగ్రేషన్ e power x into sin x కి డెరివేటివ్ ఏమవుతుంది? cos x into dx. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు e power x into cos x plus e power x into sin x minus a అవుతుంది. ఎందుకంటే ఇంటిగ్రల్ ఆఫ్ e power x into cos x into dx వాల్యూ ఎంత? a. ఈ a ఇటు వస్తే ఏమవుతుంది? 2a is equal to e power x కామన్ తీస్తే cos x plus sin x plus c plus c అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి a అవసరం కాబట్టి a is equal to e power x by 2 into cos x plus sin x plus c అవుతుంది. ఇదే ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ సెవెంత్ వన్ e power x into నెక్స్ట్ సెవెంత్ వన్ 7 integral of e power x into sin x plus cos x into dx. చూడండి e power x into f of x plus f dash of x దీని వాల్యూ ఎంత అవుతుంది? e power x into sin x ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్ ఆన్సర్ అయిపోవచ్చు. ఎందుకంటే ఫార్ములా ఏమవుతుంది? f of e power x into ఫార్ములా వేసుకోండి ఇంటిగ్రల్ ఆఫ్ e power x into f of x plus f dash of x is equal to e power x into f of x. ఈ ఫార్ములా ప్రకారం వేసాము. ఓకేనా? e power x into f of x plus f dash of x దాని వాల్యూ అవుతుంది. నెక్స్ట్
Eighth one, integral of tan x into e power x into tan x plus log of secant x. Tan x plus log of secant x into dx. ఓకేనా? మనం జనరల్ గా ఇది e పవర్ x ఇంటూ రెండు ఫంక్షన్లు ఉన్నాయంటే దీని యొక్క డెరివేటివ్ ఇదైనా అవ్వాలి, దీని యొక్క డెరివేటివ్ ఇదైనా అవ్వాలి. tan x కి డెరివేటివ్ ఏమవుతుంది? secant స్క్వేర్ x. కాబట్టి దీని యొక్క డెరివేటివ్ ఇది కాదు. దీని యొక్క డెరివేటివ్ చేయండి. log of x log of secant x డెరివేటివ్ చేయండి. చేస్తే log of secant x కి secant x డెరివేటివ్ ఏమవుతుంది? log చేస్తే 1/secant x అవుతుంది. 1/secant x ఇంటూ మళ్ళీ secant x ఏమవుతుంది? secant x tan x. ఓకేనా? secant x పోతే tan x అవుతుంది. ఓకేనా? అంటే దీని యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? ఇది అవుతుంది. వెంటనే ఫార్ములా వేసింది. ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ f డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ x ఇంటూ f ఆఫ్ x ఫార్ములా ఇది. ఓకేనా? దీని ప్రకారం వేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ log ఆఫ్ secant x plus tan x into dx is equal to e power x into f of x వాల్యూ ఎంత? log of secant x plus c. ఇది ఆన్సర్ అవుతుంది. మీకు ఎప్పుడు కూడా 2 మార్క్స్ వస్తుంది. దీని యొక్క డెరివేటివ్ ఇది అవుతుందో దీని యొక్క డెరివేటివ్ ఇది అవుతుందో చూసుకోండి. చేయండి, పర్లేదు, ఇలా చేయండి. ఇక నోట్స్ లో చేయొచ్చు, లేకపోతే రఫ్ లో చేసుకున్నా పర్లేదు. దీని యొక్క డెరివేటివ్ ఇది అయితే నెక్స్ట్ వెంటనే ఫార్ములా వేస్తాను, ఆన్సర్ వేస్తాను. ఫార్ములాకి 1 మార్క్ వస్తుంది, ఆన్సర్కి 1 మార్క్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ రామన్ సెకండ్ లో ఫస్ట్ ది ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n into log x into dx. x పవర్ n into log x into dx. సేమ్ ఇది కూడా u into v అయ్యండి. దీనికి ఇంటిగ్రేషన్ తెలియదు కాబట్టి దీన్ని u అనుకోండి, దీన్ని v అనుకోని చేసేయండి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ని ఇంటిగ్రల్ ఆఫ్ log 1 plus x square into dx. ఇది కూడా నేను చేస్తానంటే u into v అండి. దీన్ని 1 into 1 రాసుకుంటారు, దీన్ని u అనుకుంటారు, దీన్ని v అనుకుంటారు. ఓకేనా? అనుకుంటే a is equal to లేకపోతే జనరల్ గా చేసేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ log of 1 plus x square into 1 into dx. దీన్ని u into v చేస్తే u into log of 1 plus x square into integral of 1 dx minus integral of 1 dx into log of 1 plus x square derivative. ఓకేనా? log of 1 plus x square derivative total. ఓకేనా? that is equal to log of 1 plus x square into 1 కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? x minus integral of 1 కి ఇంటిగ్రేషన్ x into log of 1 plus x square ముందు log చేస్తే 1/1 plus x square into 1 plus x square కి డెరివేటివ్ ఏమవుతుంది? 2x అవుతుంది. 2x. ఓకేనా? that is equal to x into log of 1 plus x square minus 2 into ముందు తెచ్చేయండి అమ్మ. 2 కాన్స్టెంట్ గా ముందుకు వచ్చేది x into x square by 1 plus x square dx. ఓకేనా? that is equal to x into log of 1 plus x square minus 2 into integral of దీన్ని 1 plus x square కదా, ప్లస్ 1 మైనస్ 1 చేయండి. ప్లస్ 1 మైనస్ 1 చేస్తే x square plus 1 by x square plus 1 into dx minus 2 చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ప్లస్ 2 into integral of 1/1 plus x square into dx. ఓకేనా? దీన్ని జాగ్రత్తగా ఇంటిగ్రేషన్ చేస్తే x into log of 1 plus x square minus 2 into ఇది 1 అమ్మ. 1 plus x square by 1 plus x square ఇది 1 అయిపోద్ది. 1 కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? x అవుతుంది. x plus 2 into 1/1 plus x square కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? tan inverse of x plus c అవుతుంది. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ ఆఫ్ root x into log
dx. అయితే దీన్ని ఏం చేస్తామంటే మళ్ళీ ఇది u ఇంటూ v అయ్యేది. u ఇంటూ v అయితే ఇది u గా రాసుకోండి, ఇది v గా రాసుకోండి. సేవ్ చేయండి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇంటిగ్రల్ ఆఫ్ e power root x into dx. e power root x into dx. దీన్ని రూట్ x చూడండి, x t స్క్వేర్ అనుకున్నాం. x ఏమనుకుంటారు, t స్క్వేర్ అనుకుంటాం. అనుకుంటే dx ఏమవుతుంది, 2t dt అవుతుంది. dx 2t dt అవుతుంది. ఇప్పుడు లెక్క ఇంటిగ్రల్ ఆఫ్ e power root x into dx is equal to ఇంటిగ్రల్ ఆఫ్ e power root of t స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే t స్క్వేర్ అనుకున్నాం కదా, x t స్క్వేర్ అనుకున్నాం కాబట్టి root of t స్క్వేర్ into dx ఏమవుతుంది, 2t dt అవుతుంది. 2t dt అవుతుంది. that is equal to 2 ముందు తెచ్చేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ e power t రూట్ t స్క్వేర్ కి పోతే t into dt అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఏది u into v అయ్యింది. వేస్తే 2 into దీన్ని u దీన్ని v అనుకుంటే u into t into ఇంటిగ్రల్ ఆఫ్ e power t మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ e power t into t డెరివేటివ్ dt. లేకపోతే t కి డెరివేటివ్ అయ్యింది, t కి డెరివేటివ్ into dt. ఓకేనా. ఇప్పుడు జాగ్రత్త వేస్తే 2t into e power t అవుతుంది. ఎందుకంటే 2t e power t ఇంటిగ్రేషన్ e power t minus 2 into ఇంటిగ్రల్ ఆఫ్ e power t into dt అవుతుంది ప్లస్ c. చూడండి, that is equal to 2t into e power t minus 2 into e power t plus c అవుతుంది. ఓకేనా. that is equal e power t కామన్ చేయండి. e power t కామన్ తీస్తే 2t minus 2 plus c అవుతుంది. that is equal e power t వాల్యూ ఎంత, t వాల్యూ root x into 2 into root x minus 2 plus ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చేయండి. ఫిఫ్త్ వన్ x స్క్వేర్ into cos x dx. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇంటిగ్రల్ ఆఫ్ x స్క్వేర్ into cos x dx. x స్క్వేర్ into cos x into dx. సేమ్ ఇది కూడా, ఇది u అనుకోండి, ఇది v అనుకోని చేయండి. ఇది u అనుకుంటారు, నెక్స్ట్ v అనుకొని చేయండి. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఇంటిగ్రల్ ఆఫ్ x into sin స్క్వేర్ x dx. దీన్ని ఎలా చేస్తారంటే ఇంటిగ్రల్ ఆఫ్ x into sin స్క్వేర్ కానీ క్యూబ్ కానీ ఉంటే దాన్ని ఏం చేస్తారంటే 1 minus cos 2 theta by 2 1 minus cos 2x whole by 2 గా మార్చుకుంటాం. ఓకేనా. into dx. ఇప్పుడు 2 ఫంక్షన్స్ గా విడగొట్టండి. 1 by 2 into ఇంటిగ్రల్ x into 1 x అవుతుంది into dx minus 1 by 2 into ఇంటిగ్రల్ ఆఫ్ x into cos 2x into dx. ఇప్పుడు 1 by 2 into x ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, x స్క్వేర్ by 2 అవుతుంది. x ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, x స్క్వేర్ by 2 minus 1 by 2 into దీనికి మళ్ళీ u into v వేస్తే u into x into ఇంటిగ్రల్ ఆఫ్ cos 2x minus ఇంటిగ్రల్ ఆఫ్ cos 2x into x కి డెరివేటివ్ dx. x కి డెరివేటివ్ లేకపోతే ఇక్కడ x కి డెరివేటివ్ అని రాయండి, x కి డెరివేటివ్ into dx. ఓకేనా. that is equal to 1 by 4 into x square minus 1 by 2 into x into cos 2x ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, cos 2x ఇంటిగ్రేషన్ sin 2x by 2 మైనస్ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. ఇంటిగ్రల్ 1 by 2 into ఇంటిగ్రల్ 1 by 2 అయ్యింది. 1 by 2 into ఇంటిగ్రల్ ఇంటిగ్రేషన్ చేస్తే cos 2x ఏమవుతుంది, sin 2x by 2 into x 1 అయిపోద్ది into dx. ఓకేనా. that is
minus 1/4 into x into sin 2x plus 1/4 into sin 2x minus cos 2x by 2 plus c అవుతుంది. దీని ఆన్సర్ ఏంటి? ఆన్సర్ అయితే x² 4 minus x/4 into sin 2x minus 1/8 into cos 2x plus c. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చేసారా? నెక్స్ట్ ప్రాబ్లం x into cos square dx. ఫస్ట్ లెక్కలో sin స్క్వేర్ ని 1 minus cos 2x రాస్తాము. ఇక్కడ 1 plus cos 2x by 2 రాసుకొని చేసుకొని వెళ్ళిపోతాము. నెక్స్ట్ సేమ్ లెక్క చూసుకోండి. ఇక్కడ sin స్క్వేర్ అంటే 1 minus cos 2x by 2 రాస్తాము. ఇక్కడ cos స్క్వేర్ ఉంది కాబట్టి 1 plus cos 2x by 2 రాసుకొని చేస్తాము. నెక్స్ట్ 8th one cos of root x into dx integral of cos of root x into dx. దీన్ని ఏం చేస్తామంటే x is equal to t square అనుకోండి. x is equal to t square అనుకోండి. అంటే డెరివేటివ్ చేయండి. dx is equal to ఏమవుద్ది? 2t dt అవుతుంది. ఓకేనా? 2t dt ఈ వాల్యూస్ తెచ్చి కింద వేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ cos of root t square into 2t into dt. ఓకేనా? ఈ 2 ముందు తెచ్చేయండి. 2 into ఇంటిగ్రల్ ఆఫ్ cos t into t into dt. దీన్ని u అనుకుంటారు, దీన్ని v అనుకుంటారు. సేమ్ అలా చేసుకొని వెళ్ళిపోతారు. ఓకేనా? నెక్స్ట్ 9th one ఇంటిగ్రల్ ఆఫ్ x into secant square x into dx. దీన్ని కూడా సేమ్ అమ్మా. ఎందుకంటే దీన్ని v అనుకోండి. ఇంటిగ్రల్ ఆఫ్ v అంటే tan x అవుతుంది. కాబట్టి దీన్ని v అనుకోండి, దీన్ని u అనుకోండి. u into v అయ్యండి చేయండి. నెక్స్ట్ 10 x into cot square x ఇంటిగ్రల్ ఆఫ్ x into cot square x into dx. అంతేనా? ఇక్కడ secant square ఉంది, డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ రాదు, ఎందుకంటే cot square ఇంటిగ్రేషన్ తెలియదు. కాబట్టి దీన్ని ఏ విధంగా మార్చుకుంటారంటే x into cosecant square x minus 1 గా మార్చుకుంటారు. cosecant square x minus 1 గా మార్చుకోండి. cosecant square x minus 1 గా రాసుకుంటే దీన్ని మల్టిప్లై చేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ x into cosecant square x dx minus x into dx. ఇప్పుడు ఇవి 2 ఫంక్షన్స్ గా విడగొట్టేయండి. విడగొట్టిన తర్వాత దీన్ని u into v చేయండి. u into v చేస్తే cosecant square x ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే మైనస్ cot x అవుతుంది. దాన్ని చేసుకొని వెళ్తారు. ఓకేనా? నెక్స్ట్ 11 ఇంటిగ్రల్ ఆఫ్ e power x into tan x plus secant square x secant square x dx. చూడండి, దీని డెరివేటివ్ ఇది కాబట్టి డైరెక్ట్ ఫార్ములా వేసేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ e power x into f of x plus f dash of x is equal to e power x into f of x. అంతేనా? కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ e power x into tan x plus secant square x into dx is equal to e power x into tan x గా మార్చుకుంటాం. e power x into tan x. అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ది 12th ప్రాబ్లం ఇంటిగ్రల్ ఆఫ్ e power x into 1 plus x log x whole by x. దీన్ని ఎలా మార్చుకుంటారంటే ఇంటిగ్రల్ ఆఫ్ e power x into ఇది బై వేస్తే 1 by x అవుతుంది ప్లస్ x పోతే log x అవుతుంది into dx. ఓకేనా? కాబట్టి దీని డెరివేటివ్ ఇది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? డైరెక్ట్ ఫార్ములా వేస్తే ఫార్ములా వేయండి. వేసి ఇంటిగ్రల్ ఆఫ్ e power x into log x plus 1 by x into dx is equal to e power x into log x అవుతుంది. e power x into log x అవుతుంది. నెక్స్ట్ 13th ప్రాబ్లం ఇంటిగ్రల్ ఆఫ్ e power ax into sin bx dx. ఓకేనా? ఇది కూడా సేమ్ అమ్మా. u into v అయ్యింది. దీన్ని u అనుకోండి, దీన్ని v అనుకోండి. కానీ ఎక్కడ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే
దీనికి ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు e పవర్ ax బై a అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ax ఉంది బై a ఉంటుంది, అంటే కాన్స్టెంట్ పెరుగుతాయి. దీన్ని డెరివేటివ్ చేసేటప్పుడు sin ఏమవుతుంది, cos bx అవుతుంది ఇంటూ b అవుతుంది అన్నమాట. ఓకేనా? అలా చేసుకుని వెళ్తారు, జస్ట్ కొద్ది పెద్ద అవుతుంది. ఎందుకంటే